ఆచి చికెన్ మసాలా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు వైసీపీ ఏ నెగిటివ్ ప్రచారంతో బదనామవుతుందో ఇప్పుడు అదే నెగిటివ్ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వంపై మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. సిట్ తన ఛార్జ్ షీట్లో తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టం చేసినప్పటికీ జంతువుల కొవ్వు కలగలేదని తెగ ప్రచారం చేసుకుంటోంది. ఇక తాజాగా నెయ్యి సరఫరాకు సంబంధించి హెరిటేజ్ సంస్థపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. అయితే దానిపై పెద్దగా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో తిరుమలలో అన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని కొత్త పాట అందుకుంది. ఆ ప్రచార ఎపిసోడ్ ని వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి డైరెక్ట్ చేస్తూ తామే యాక్టర్లుగా ముందుండి నడిపిస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా తయారైంది. పాజిటివ్ గా ఎంత ప్రయత్నించినా ఫలితం రానప్పుడు ఎవరినైనా ఎదుటి వ్యక్తులు గుర్తించాలంటే ఖచ్చితంగా నెగిటివ్ యాటిట్యూడ్ తో హడావుడి చేయాలి. అదే సమయంలో ఎక్కడైతే తాము అన్నీ కోల్పోయామో అక్కడ తిరిగి పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ప్రస్తుత పాలకులపై నెగిటివ్ ప్రచారంతో దెబ్బతీయాలి. అలాంటి ప్రచారంలో ప్రస్తుతం వైసీపీ ఆరితేరిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దానికి తోడు వైసీపీ విమర్శదాడిని తిప్పుకొట్టగలిగే సమర్థులైన నేతలు అధికార పక్షంలో ఉన్నప్పటికీ మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడం కూడా వైసీపీకి కలిసి వస్తుందంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో టీటీడీని టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు. కులం మత తేడా లేకుండా దాడి చేస్తున్నారు. కూటమి మొదటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించింది. దీనికి బాధ్యుడిగా విజిలెన్స్ ఎస్పీ కరీముల్లాను నియమించింది. దీంతో అన్య మతస్థుడు విచారణ ఎలా చేస్తారని భూమాన గ్యాంగ్ విమర్శించారు. తర్వాత తొక్కిసలాట ఇష్యూలో తన సన్నిహితుడు డాక్టర్ హరినాథ్ రెడ్డి పాత్ర ఉందని బయటపడిన సమయంలో కొండపై గోశాలలో ఆవులు మరణించాయని నానాయాగి చేశారు. దానిపై పెద్ద రచ్చనే నడిచింది. తర్వాత ఆరు బయట పూర్తి కాని విగ్రహంపై రాధాంతం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పర్సనల్ గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని, తర్వాత అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి ఇష్యూతో పాటు పరకామణి వివాదంలో మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలతో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అప్పట్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అధికారులు విచారించారు. అప్పుడు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేశారు. కానీ కల్తీ జరిగిందని సిట్ తేల్చి చెప్పినప్పటికీ జంతువుల కొవ్వు కలవలేదు కదా అనే వితండవాదంతో మళ్లీ రచ్చ చేయాలని చూశారు. కల్తీ అనేక రసాయనాలతో చేశారని సిట్ స్పష్టంగా తెలిపింది. అయితే అవి కాదు మాకు కావాల్సింది, జంతువులు కొవ్వు కలపలేదు కదా అనే వితండవాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయారు. దానిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం రెచ్చిపోయారు. నాన్ వెజ్ కలవలేదని చెప్తూ తర్వాత పక్కన వారు ప్రాంప్టింగ్ చేయడంతో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని తనదైన ఇంగ్లీష్ లో బుకాయించే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి అబద్ధాలాడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయాలి. ఇక మీడియా సమావేశాలలో తిరుమల ఉద్ధరణ తమే చేశామని, 7 కొండలను సైతం శ్రీవారికి మేమే ఇచ్చామని విచిత్రమైన వాదన వినిపించారు. అయితే 7 కొండల వెంకన్న స్వామికి ఇవి తమ దానంగా ఇచ్చామన్న రీతిలో చెప్తూ తమ అవగాహన రాహిత్యంతో నవ్వులు పాలయ్యారు. కల్తీ నెయ్యి ఇష్యూపై పెద్ద జియంగర్ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి లేఖ రాసినప్పుడు ఆ విషయాన్ని వదిలేసి వారికి వేతనాలు తామే పెంచామని పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నించారు. జియంగారి వ్యవస్థ ఆలయ సాంప్రదాయాలను పరిరక్షించడానికి రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన పరంపర వ్యవస్థ, వారిని కూడా తమే ఉద్ధరించామని, వారి ఖర్చులను వేతనాలు ఇచ్చామని చెప్పుకోవడం గమనార్హం. ఇప్పుడు హెరిటేజ్
హెరిటేజ్ డైరీ బినామీ కంపెనీ పేరుతో నెయ్యి అత్యధిక రేటుకు సరఫరా చేస్తుందనే వివాదాన్ని బయటకు తెచ్చారు. అయితే నెయ్యి ధరపై మాట్లాడుతున్నప్పుడు మాత్రం గతంలో పాల ధరకు ఇప్పటికీ పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉందని, 147% పెరిగిందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. హెరిటేజ్ పై లేనిపోని ఆరోపణలతో తమ మీడియాలో ఊతరగొట్టారు. దాంతో హెరిటేజ్ తమ బ్రాండ్ నేమ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారికి నోటీసులు పంపింది. దాంతో పాటు ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దానిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ ఫుడ్స్ పై సాక్షి మీడియా ప్రచురించిన తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ సాక్షి మీడియా ప్రసారం చేసిన నివేదికలు నిరాధారమని పేర్కొంటూ హెరిటేజ్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం దావాపై కోర్టు ఈ చర్యలు తీసుకుంది. అయినా వైసీపీ నేతల వైఖరి అలాగే కొనసాగుతుంది. వారు తమ అంతర్గత సంభాషణల్లో తమ ప్రభుత్వం చేసిన మేలు గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా నెగటివ్ ప్రచారం చేయడానికి ఫిక్స్ అయ్యారంట. అందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల నుంచి దానిని మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తిరుపతిలో వారిని ఎదుర్కొని ధీటుగా బదులిచ్చే నేతలు లేకపోవడం, ఉన్న టీడీపీ సీనియర్లు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీకి ఎదురు లేకుండా పోతుందని అంటున్నారు. మొత్తం మీద మీ మీద బురద చల్లుతాం, మీరు కడుక్కుంటే కడుక్కోండి, లేకపోతే లేదు, మేం మాత్రం చల్లుతూనే ఉంటాం అన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి కూటమి తిరుపతి నేతలు వారి ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారో లేదో.